బాబాసాహెబ్ అంబేద్కర్ సింపుల్గా ఒకటే క్వశ్చన్ అడిగిండు ఆ కాంగ్రెస్ ఫౌండర్ లీడర్స్ని. మిస్టర్ డబ్ల్యూసి బెనర్జీ, నీకు అర్జెంటుగా బ్రిటిష్ వాడి దగ్గర నుంచి స్వాతంత్రం కావాలి. నీ ఇంట్లో అక్క, చెల్లె, అమ్మ, తల్లి, భార్య వాళ్ళకు స్వాతంత్రం ఇచ్చి నువ్వు బ్రిటిష్ వాళ్ళ కా నుంచి స్వాతంత్రం కావాలి అని అడుగు. నువ్వు నీ ఇంట్లో ఉన్న వాళ్లకు స్వాతంత్రం ఇచ్చి నువ్వు ఇతరుల నుంచి స్వాతంత్రం కావాలి అని అడుగు. మీ ఊర్లో బాయి నుంచి దళితుల్ని మంచినీళ్ళు తెచ్చుకోవడానికి అంగీకరించి, వాడు చెప్పులేసుకొని నడవడానికి అంగీకరించి, వాడు బడికి పోవడానికి అంగీకరించి, బట్టలు వేసుకోవడానికి అంగీకరించిన తర్వాత, వాడి స్వాతంత్రం అంగీకరించిన తర్వాత యు ఆస్క్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద బ్రిటిషర్స్ అని అన్నాడు. ఇట్లాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్, ఒక 20 ఫండమెంటల్ క్వశ్చన్స్ అంబేద్కర్ వేసిండు. నచ్చిన ఆహారంని తినడానికి అంగీకరించని చచ్చిన గొడ్లని దళితుల ముఖాల మీద ఇసిరేసి ఇది మీ తిండి అనేటటువంటి దేశం లోపల ఎవడిదిరా విముక్తి, ఎవడిది స్వాతంత్రం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? హూస్ ఫ్రీడమ్ యు ఆర్ టాకింగ్? ఈజ్ ద ఫ్రీడమ్ ఆఫ్ బ్రాహ్మిన్స్. వాళ్ళు కూడా స్వాతంత్రం అక్కర్లేదు వాళ్ళకు. వాళ్ళే మొట్టమొదట ఏం చెప్పారు అని అంటే, శ్రీ మహావిష్ణువు బ్రిటిషర్స్ని ఈ దేశానికి పంపించిండు. ఎందుకు అనంటే అధర్మము గాడి తప్పుతున్నది, ఆ అధర్మాన్ని దారిలో పెట్టడం కొరకు బ్రిటిషర్స్ని వాళ్ళు పంపించిర్రు. దాని నుంచి మనం జ్ఞానం నేర్చుకోవాలి, మనకు పాలించటం ఎలాగో తెలియదు అని అన్నారు. మరి ఎప్పుడు ఈ బ్రాహ్మలంతా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకమయ్యారు? బ్రిటిష్ వాళ్ళు ఒక అడుగు పెట్టి ఆ తర్వాత నెమ్మదిగా 2 అడుగులు 10 అడుగులు, నువ్వే చెప్పినావు కదా వామన స్టోరీ. బిచ్చమెత్తుకోవడానికి వచ్చి 3 అడుగుల నేల కావాలని, 3 అడుగుల నేలిస్తే 1 అడుగు భూమి మీద పెట్టిండట, 1 అడుగు ఆకాశం మీద పెట్టిండట, 3వ అడుగు ఏడబెట్టాలి అని మనిషి మీద పెట్టి లోకంలోకి తొక్కేసిండట. సిగ్గు లజ్జ ఉండేటటువంటి ఏ ఎదవ దేవుడైనా సరే మనిషిని చంపుతాడా? దేవుడు అంటే మనిషిని పరివర్తన చేసేవాడు కదా, హింసించి మార్చేటటువంటి వాడు దేవుడు ఎట్లయితాడు? డోంట్ యూ హ్యావ్ పవర్ గాడ్? డోంట్ యూ హ్యావ్ పవర్ టు చేంజ్ ద మ్యాన్ వితౌట్ యూజింగ్ ద వైలెన్స్, వితౌట్ కిల్లింగ్ ద హ్యూమన్ బీయింగ్స్? మన తండ్రి మహాత్మా జ్యోతిరావు పూలే స్టార్టెడ్ మూమెంట్. బలిరాజా అనేటటువంటి ఒక శూద్రుణ్ణి బ్రాహ్మణ సామ్రాజ్యవాదులు తొక్కి చంపి అట్లాంటి రాజ్యం తిరిగి పుట్టకుండా ఉండటం కొరకు మళ్ళొకసారి మధ్యయుగాల కాలంలో ఒక వీరుడు పుట్టుకొని వచ్చాడు, శివాజీ. ఆ శివాజీ రాజ్యాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత కొడుకు అధికారంలోకి వస్తే కొడుకు తలని తెగనరికి బరిసెలకు త్రిశూలాలకు ఈ తలని కుచ్చి రోజుల తరబడి యాత్రల్ని చేశారు. దే వాంటెడ్ టు టెల్ యూ that if anybody will try to get into the power, you will be killed very brutally అని చెప్పడం. దొంగసాటంగా చేయలే వాళ్ళు ధర్మబద్ధంగా హత్యలు చేస్తారు. ధర్మబద్ధమైన హత్య, ధర్మబద్ధమైన రేపు, ధర్మబద్ధమైన అన్యాయం ఇది చేస్తారు. మహాత్మా పూలే ఏమన్నాడు అనంటే, ఏ బలిరాజునైతే వామనుడు తన పాదంతో తొక్కాడో, ఇక్కడ తొక్కడం దట్ మీన్స్ రాజు యొక్క అధికారాన్ని ధ్వంసం చేయటము. ఆ తిరిగి బలిరాజు కోల్పోయినటువంటి శూద్ర రాజ్యాన్ని ఈనాడు మనం తీసుకొని రావాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. మన ఎదవలకు ఏడర్థమవుతుంది? Then immediately Tilak started the Ganesh festival counter to the Mahatma Jyotirao Phule.
శూద్రులు కోల్పోయినటువంటి అధికారాన్ని తీసుకొని రావాలనుకొని ఒక మహాయుద్ధాన్ని ప్రకటన చేసిన తర్వాత ఈ మహాయుద్ధ ప్రకటనకు, విప్లవ ప్రకటనకు వ్యతిరేకంగా ఒక ప్రతిఘాటక ప్రకటన తిలక్ చేశాడు గణేష్ ఉత్సవం. ఇలా కమ్యూనిస్టులు చేస్తున్నారు, పూలే అంబేద్కర్ బొమ్మ పెట్టి గణేష్ ఉత్సవం చేస్తున్నారు. ఎంత దొంగనా కొడుకులు మనోళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. వితౌట్ నోయింగ్ ద హిస్టరీ, హౌ యు ఆర్ ఎక్స్ప్లాయిటెడ్, హౌ యు ఆర్ చీటెడ్, హౌ యు ఆర్ కిల్డ్, ఈ చరిత్ర ఏమీ తెలియదు. ఒక దుర్మార్గుడు సృష్టించినటువంటి ఒక మూఢత్వపు మానియా ఇవాళ ఈ దేశాన్ని ప్రమాదంలాగా పట్టుకొని ఉన్నది. బలిచక్రవర్తి ఏడబోయిండో మనకు తెలియదు. ఎవడో పూల గురించి తెలుసుకున్నటువంటి వాడు వచ్చి, అరే మన రాజ్యం ఇట్ట పోయింది, నీ తాత నీ సంపినోడిని ఆ రాజ్యం తీసుకొని వచ్చి నీ తాతకు కృతజ్ఞత ప్రకటించు అని చెప్తే, ఈ నా కొడుకులకి తెలివి రాకుండా ఉండాలి అని అంటే వీళ్ళకు సరైనటువంటి మందు మతమే. మతం ఎప్పుడు ధర్మం మాట్లాడుతుంది, ఆ ధర్మంలోకి ఈ మనుషుల్ని తీసుకొని పోవాలి అని రోడ్ల మీద బొమ్మలన్నీ పెట్టేసేసి మననంతా మాయలోకి దించేసిండు. మనము మళ్ళా వారం రోజుల దాకా లేవకుండా ఉండేటట్టు ఆ 10-11 రోజులు ఆడ డ్యాన్సులు చేసుడు, తాగుడు, తినుడు, దుర్మార్గమైనటువంటి చాప్టర్లలో చెప్పింది ఏంటిది అని అంటే, పవర్ అనేటటువంటిది డబ్బులో ఉండదు, పవర్ అనేటటువంటిది రాజకీయాల లోపల ఉండదు, పవర్ అనేటటువంటిది మతంలో, కల్చర్లో ఉంటుంది అని అన్నారు. ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం, కాలంతో పని లేకుండా ఈ ప్రపంచం లోపల అత్యంత శక్తివంతమైనటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది మతము అని అన్నా. నేను ఇప్పుడు అడుగుతా ఉన్నాను, ఎంతమంది బ్రాహ్మణులు ఈ దేశం లోపల క్యాపిటలిస్టులు? డూ యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టికల్ డాటా? ఈడ క్యాపిటలిస్టులు అంతా కమ్మోళ్ళే కదా. కమ్మోళ్ళు కాదంటే రాజులే కదా, రాజులు కాదంటే నాయుళ్లే కదా. ఎంతమంది బ్రాహ్మణులు ఇక్కడ క్యాపిటలిస్టులు? No Brahmin is capitalist here. Of course there may be. Right? ఆ తర్వాత ఈ రాష్ట్రం లోపల ఎంతమంది బ్రాహ్మణులు పొలిటీషియన్స్? నాకు తెలిసిన ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు పవర్లో లేరు. చెప్తారా ఏమన్నా బ్రాహ్మణులు రాష్ట్ర లేదా దేశ రాజకీయాల లోపల బలంగా ఉండినటువంటి బ్రాహ్మణుల పేర్లు చెప్తారా పొలిటికల్ పవర్లో? ఇక్కడ ఎవరు ఉన్నారా? లేరు. కానీ ఈ డబ్బు బాగా ఉన్నవాడు, ఈ అధికారంలో ఉన్నవాడు, వీళ్ళిద్దరు పోయి చిన్నజీయర్ స్వామి కాళ్ళు మొక్కి వస్తారు. You feel that there is a power in money, power in politics, but politics and the economy surrenders their bend and touch the feet of a sannyasi who don't have political representation. వార్డు మెంబర్ కూడా కాదు ఆడు చిన్నజీయర్ స్వామి. ఎన్ని పైసలు ఉన్నాయి? ఆడే మనం వేసుకున్నట్టు కొత్త బట్టలు, ఈ పండగ డ్రెస్, ఆ పండగ డ్రెస్ అని వాడుతున్నాడా? ఒకటే డ్రెస్సు. ఈ డబ్బులు లేనివాడిని, ఏ పోస్టు పాలిటిక్స్లో లేనివాడిని, వాడు ఐఏఎస్ ఆఫీసర్ కాదు, ఐపీఎస్ ఆఫీసర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, అట్లీస్ట్ కనీసం దేంట్లో అన్న బోర్డు మెంబర్ కూడా కాదు కంపెనీలా. వీళ్ళంతా పోయి ఆయన ఫీట్స్ ఎందుకు మొక్కుతున్నారు? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? మీరెప్పుడైనా స్వామీలు ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని మొక్కినట్టుగా చూశారా? మొక్తారా? మొక్కారు. మరి ఎక్కడుంది పవరు?